హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు అయితే తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ బయట ఉన్నాను. ఈరోజు మనం బెంగళూరు నుంచి తిరువనంతపురం అయితే ఫ్లైట్ జర్నీ చేయబోతున్నాం అన్నమాట. వీలైతే ఈరోజే తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామిని కూడా దర్శనం చేసుకుందాము. మనమైతే టెర్మినల్ 1లో ఉన్నామన్నమాట ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్లో. మనకి బెంగళూరు ఎయిర్పోర్ట్ పేరు వచ్చి కెంపెగౌడ. మనకి టెర్మినల్ 1 నుంచి అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే వెళ్ళవన్నమాట. డొమెస్టిక్ ఫ్లైట్స్ ఓన్లీ వెళ్తాయి. టెర్మినల్ 2 నుంచి అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఒక్కటే వెళ్తాయి. నా ఫ్లైట్ ఏమో 5:15కి, ఇప్పుడు టైం వచ్చి 3:30 అవుతుంది. ఈ బెంగళూరు ట్రాఫిక్ని తప్పించుకొని రావడానికి అయితే కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అయ్యాల్సి వచ్చింది. కొంచెం ఎర్లీగానే వచ్చేసాను. లోపలికి వెళ్ళి టికెట్ స్కాన్ చేసేసి లోపలికి ఎంటర్ అయిపోతాం. లోపలికి వచ్చిన తర్వాత ఇది పొజిషన్, బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాను. లగేజ్ కూడా వీళ్ళు కప్ చెప్పేశాను, జాగ్రత్త కప్ చెప్పాను బాబు అని చెప్పి. ఇప్పటి వరకు అయితే ఒక 10 నిమిషాల్లో అయిపోయింది. ఒక సెక్యూరిటీ చెక్ ఒకటి ఉంది మనకి, ఇది కూడా అయిపోయిందంటే కొంచెం ఫ్రీ మాట. పైకి వెళ్ళి ఒక రౌండ్ వేయచ్చు ఎయిర్పోర్ట్లో. మనం అక్కడి నుంచి వచ్చామన్నమాట, గేట్స్ నుంచి. ఆ గేట్ నుంచి వచ్చి ఇక్కడ పైకి వెళ్తున్నాము. గేట్ నెంబర్ 2 అంట మన ఫ్లైట్ది. మన సెక్యూరిటీ చెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మామూలుగా చేయలేదు. కొంచెం ఆగితే షర్ట్ ప్యాంట్ ఇప్పించేస్తారేమని పెద్ద భయం వేసింది. మొత్తం అన్నీ వెతికేశారన్నమాట. బెల్ట్ కూడా తీయించేశారు, షూ కూడా ఇప్పించేశారు వీళ్ళు. మామూలుగా అయితే చేయలేదు. ఈ మన బెంగళూరు ఎయిర్పోర్ట్ చూసుకుంటే పెద్దదే ఉంది. టెర్మినల్ 1 కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మన ఫ్లైట్కి అయితే ఇంకా 2 అవర్స్ టైం ఉంది. ఈ 2 అవర్స్ ఇక్కడెక్కడే చక్కబెట్టేద్దాం, అటు ఇటు తిరిగేసి టైంపాస్ చేసేద్దాము. మన ఫ్లైట్ది గేట్ నెంబర్ 2 అంట. ఒకసారి అలా వెళ్ళి చూసి వచ్చేద్దాం. ఇక్కడ చూస్తే గేట్ నెంబర్ 2 దగ్గర పెద్ద జనం అయితే ఎవరు లేరు, అక్కడక్కడ కొంతమంది ఉన్నారు. ఇంకా టైం ఉంది కదా, ఇంకొక రౌండ్ వేసి వచ్చేద్దాం ఈ ఎయిర్పోర్ట్లో. అలా వెళ్ళి ఒకసారి చూసేసాం సరిపోద్ది. ఈ షాప్ అయితే నాకు పెద్ద ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇక్కడ వినాయకుడి బొమ్మ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. పక్కన వెంకటేశ్వర స్వామి బొమ్మ కూడా ఉంది. వెనకాల ఏనుగు బొమ్మ అయితే చెప్పకలేదు, చాలా అద్భుతంగా ఉంది. దాని మీద పెయింటింగ్ చూడండి, సూపర్గా ఉంది. కింద కూడా చిన్న చిన్న ఏనుగులు ఉన్నాయి. ఇంకెక్కువసేపు ఉంటే ఏదో తగిలించి మనం చెదగొడతాం. ఫైనల్గా అయితే బోర్డింగ్ స్టార్ట్ అయ్యింది. 5:15కి స్టార్ట్ అవ్వాల్సిన బోర్డింగ్ 5:30కి స్టార్ట్ అయ్యింది. 15 మినిట్స్ లేట్లో ఉందన్నమాట మన ఫ్లైట్. ఈ ఫ్లైట్ గోవా నుంచి వచ్చిందంట. గోవా టు బెంగళూరు టు తిరువనంతపురం అన్నమాట ఈ ఫ్లైటు. మనం ఎక్కుతున్న ఫ్లైట్ వచ్చి ఇండిగో. నాకు ఈ టికెట్ వచ్చి 2100 అంతా పడింది. ఇండిగో యాప్లోనే బుక్ చేసా. మొత్తం ట్యాక్సెస్ అన్నీ కలిపి 2100 అయ్యింది. ఈ ఫ్లైట్ బెంగళూరు ఎయిర్పోర్ట్లో 5:15 స్టార్ట్ అయ్యి తిరువనంతపురంలో 6:35 కల్లా రీచ్ అవుతుందని చెప్తున్నారు. 1 అవర్ 20 మినిట్స్ జర్నీ అంతే. మనకైతే మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే విజయవాడ నుంచి అయితే చాలా ట్రైన్స్ ఉన్నాయి తిరువనంతపురం వెళ్ళడానికి. లేదు నాకు తొందరగా అయిపోవాలంటే మనకు వైజాగ్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి. టికెట్ వచ్చి ఒక 7,000 6,000 ఎంత పడుతుంది. అండ్ డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే లేవు, కనెక్టింగ్ ఫ్లైట్స్లో వెళ్ళాలి. మన లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు ఉన్నారు చూడండి, ఎయిర్ హోస్టెస్ బాగున్నారు కదా. ఇక్కడ సీటింగ్ వచ్చి మన ఫ్లైట్ సీటింగ్ వచ్చి 3+3 అన్నమాట. అటు 3 ఇటు 3. నాకైతే లక్కీగా విండో సీట్ వచ్చింది. పెద్ద జనం అయితే ఎవరూ లేరు, ఖాళీగా ఉంటుంది అనుకుంటున్నాను ఫ్లైట్ అయితే. ముందు వీళ్ళు వెళ్ళట్లేదు, నాకు దారి ఇవ్వట్లేదు. చూడండి ఎంత స్లోగా వెళ్తున్నారో, అడుగుతూ కూడా వేయట్లేదు వీళ్ళు. ఫైనల్గా అయితే చాలా కష్టపడి నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను. ఫ్లైట్లో అయితే పెద్ద జనం అయితే ఈరోజు ఎవరు లేరు అనుకున్న. ఫ్లైట్ అయితే ఖాళీగానే ఉంది. చూడండి అసలు అక్కడ జనం లేరు, అక్కడక్కడ ఉన్నారు. మనకైతే ఇక్కడ ఒక సేఫ్టీ మెనూ ఒకటి ఉంది. దీని మీద మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, సేఫ్టీ బెల్ట్ అలా పెట్టుకోవాలి అని చెప్పి. ఇందులో ఇంకేముంది, ఏం లేదు, ఖాళీగా ఉంది. లెగ్ స్పేస్ కూడా బాగానే ఉంది, పర్వాలేదు. మనకు ఒక ర్యాక్ ఉంది అన్నమాట. మన ఫుడ్ తినడానికన్నా వర్క్ చేసుకోవడానికన్నా ఒక ర్యాక్ ఉంది అంతే. ఇంకా పక్కనైతే 3 అమ్మాయిలు ఉన్నారు, మన తెలుగు వాళ్ళే. ఎక్కినప్పటి నుంచి తెగ లొడ మాట్లాడుతున్నారు అన్నమాట. పైన చూసుకుంటే మనకి ఒక లైట్స్ ఇచ్చాడు, 3 లైట్స్ అంతే. ఇంకొక 5-6 మినిట్స్లో అయితే మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది.
and gentlemen, we welcome you to Trivandrum. We request you to close the window shades and open the airways after the doors open. Thank you. आप मोबाइल फोन्स का इस्तेमाल कर सकते हैं। सीट बेल्ट साइन बंद होने और विमान के रुकने तक आप अपने स्थान पर बैठे रहें। कृपया सामान कक्ष सावधानी से खोलें। You may now use your mobile phone. తిరువనంతపురంలో అయితే ల్యాండ్ అయిపోయాము. 6:30కి రావాల్సింది 7కి వచ్చాము. కొంచెం లేట్గా అయితే వచ్చాము. ఇక్కడ వర్షం పడినట్టుంది, మొత్తం చెమ్మగా ఉంది. మన బెంగళూరులో అయితే వర్షం లేదు కదా, ఇక్కడ రాబోతే మొత్తం వెదర్ అంతా చేంజ్ అయిపోయింది, కొంచెం కూల్గా అయితే ఉంది. ఫాస్ట్గా మనం వెళ్ళామంటే ఇప్పుడు తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. 8:30 వరకు ఉంటుందంట. ఇప్పుడు టైము 7 అయ్యింది. కొంచెం తొందరగా బయలుదేరామంటే ఆలయం దర్శనం కూడా అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ ఒకసారి దర్శనం చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి సిటీ పెద్ద డిస్టెన్స్ అయితే ఏం కాదు, ఒక 5-6 కిలోమీటర్స్ అంతే. ఒక 15-20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అంట. మనం బయటికి వెళ్ళి ఒక క్యాబ్ మాట్లాడుకున్నాం అంటే అయిపోద్ది. ఈ తిరువనంతపురం ఎయిర్పోర్ట్ పెద్ద ఎయిర్పోర్ట్ అయితే ఏం కాదు, చిన్నదే. ఫైనల్గా అయితే క్యాబ్ మాట్లాడుకుని ఆలయం దగ్గరకు వచ్చాను. ఇక్కడ తెలిసింది ఏంటంటే ఈరోజు అయితే 6కి క్లోజ్ అంట. ఒక 10 days నుంచి 6కి క్లోజ్ చేస్తున్నారంట ఆలయాన్ని. మనకి దూరంగా కనిపిస్తుంది కదా, అదే అనంత పద్మనాభ స్వామి ఆలయం మాట. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకుందాము. దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే ఆలయం చాలా అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. జనం అయితే పెద్ద ఎవరు లేరు, ఖాళీగానే ఉంది. 6కి క్లోజ్ అన్నారు కదా, అందుకే ఇలా ఉంది, ఎవరు లేరు. పక్కనే మనకి ఒక కోనేరు కూడా ఉంది. ఈ పక్కనే మనకి ఆలయం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 3:30కి స్టార్ట్ అవుతుంది, 7 వరకు ఉంటుంది అన్నమాట. 7 నుంచి 8:30 వరకు బ్రేకు, మళ్ళీ 8:30కి స్టార్ట్ అవుతుంది 12 వరకు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి 3 నుంచి నైట్ 8:30 వరకు, 8:30తో క్లోజ్ మాట. ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతుంది. ఆల్రెడీ నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి దర్శనంకి వెళ్ళి వచ్చేసాను. ఒక ½ an hourలో అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం దర్శనంకి వెళ్దామని వచ్చానమాట. మనం ఆలయంలోకి దర్శనంకి వెళ్ళాలంటే కన్ఫామ్గా పంచి కట్టుకోవాలి. షర్ట్ ప్యాంట్ వేసుకుంటానంటే లోపలికి అయితే అలౌ చేయట్లేదు. పంచి కట్టుకొని పైన షర్ట్ వేసుకుంటాను అలౌ లేదు, అండ్ పంచి కట్టుకొని లోపల ప్యాంట్ వేసుకుంటానో కూడా అలౌ లేదు. ఓన్లీ పంచ, పైన కండుగా కాలితే వేసుకోవచ్చు. ఆడవాళ్ళు అయితే కన్ఫామ్గా శారీ కట్టుకొని లోపలికి వెళ్ళాలి. లేదు పంజాబీ డ్రెస్ వేసుకున్నామంటే పంజాబీ డ్రెస్ మీద పంచి కట్టుకుంటే లోపలికి అలౌ చేస్తున్నారు. ఈ ఆలయం చరిత్ర చూసుకుంటే సుమారు 5,000 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఆలయం ఉందంట. ఇంకొకటి ఏమిటంటే తాళపత్ర గ్రంథాలు ఉంటాయి కదా, వాటి ఆధారంగా చూసుకుంటే కలియుగం స్టార్టింగ్ అయిన 950వ రోజు నుంచి దివాకరముని ఋషి మాట ఆయన చేతి మీద ఈ ఆలయంలో విగ్రహం ప్రతిష్ఠించారంట. ఆలయం కూడా ఆయనే నిర్మించారంట. ఇంకొకటి ఏమిటంటే ఆలయంలోని విగ్రహాన్ని సాల గ్రామంకి చెందిన వారు తయారు చేశారని చెప్తున్నారు. మనం మెయిన్గా ఈ ఆలయం గురించి చెప్పుకోవాలంటే శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల శిల్పకళ అయితే లోపలికి మన కెమెరాలో చేయలేదు కాబట్టి చూపించలేకపోతున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని అయితే 8వ శతాబ్దంలో ద్రావిడ భాష ప్రాంతంలో రాజులు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ శిల్పులు చాలా అద్భుతంగా చెక్కారని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ఆలయం బయటే దేవస్థానానికి సంబంధించిన ఫ్రెష్ అప్ అవడానికి రూమ్స్ అయితే ఉంటాయి. మనకి ఎదురుగుంట కనపడుతుంది కదా, అక్కడే రూమ్స్ మాట. డార్మిటరీస్ సింగిల్గా వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఈజీగా వెళ్ళిపోవచ్చు దర్శనానికి. ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడ చూసుకున్న ఆలయంలో చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా సరే షాపులు ఉంటాయి. మనం పంచి తెచ్చుకోకపోయినా సరే ఇక్కడ 100-150కి పంచలు దొరికేస్తాయి ఎక్కడ చూసుకున్నా సరే. మనం ఇక్కడ ఎక్కడ చూసుకున్నా సరే క్లాక్ రూమ్స్ ఎక్కువ ఉన్నాయి. మనం లగేజ్ ఉంటుంది కదా, లగేజ్ అయితే ఆలయంలోకి వెళ్ళలేదు. సో ఇక్కడ పెట్టేసుకుని ఆలయంలోకి వెళ్ళడమే. ఒక దానికి ఫోన్కి వచ్చి 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ పెట్టేసుకొని దర్శనంకి వెళ్ళొచ్చి మనం తీసేసుకోవడమే. మనం ఇక్కడ ఎక్కడ చూసుకున్నా ఇక్కడ చుట్టుపక్కల నిర్మాణాలు అన్ని పెంకులతోనే ఉంటాయి. ఆలయంలో లోపల కూడా పెంకులతోనే నిర్మాణం ఉంది. లోపలైతే విష్ణుమూర్తి అనంత సైన్యంలో నిద్రిస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ స్వామివారి విగ్రహం అయితే. చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి పక్కనే కోనేరు కూడా ఉంటుంది, చూడండి కోనేరు. మనం ఇక్కడ ఎక్కడ చూసుకున్నా సరే డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి చిన్న రూమ్స్ అయితే ఉంటాయి. ఇబ్బంది పడక్కర్లేదు. లేడీస్కి జెంట్స్కి అయితే డ్రెస్సెస్ మార్చుకోవడానికి అయితే సపరేట్గా రూమ్స్ ఉంటాయి చిన్నవి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ రావడానికి ట్రైన్స్ ఉన్నాయని చెప్పి. విజయవాడ, వైజాగ్ నుంచి తిరువనంతపురం అదే త్రివేంద్రం రైల్వే స్టేషన్కి మినిమం ఇక్కడ రావడానికి 24 నుంచి 26 అవర్స్ వరకు ట్రైన్ జర్నీ పడుతుంది. ఒక 1 డే అనుకోవచ్చు. ఇక్కడ మొత్తం లోకల్ అంతా తిరగడానికి 2 days మాట. ఒకరోజు దర్శనానికి ఇక్కడ దగ్గరలో చిన్న చూసుకోవడానికి, ఒకరోజు లోకల్ ట్రిప్ అన్ని చూసుకోవడానికి అయితే 2 days సరిపోతుంది. మనకు ఒక 5 days పెట్టుకున్నాం అంటే తిరువనంతపురం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా రూమ్స్ విషయానికి వస్తే ఇక్కడ అయితే రూమ్స్ అయితే ఉన్నాయి, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం ఉండవు. పర్వాలేదు, ఓకే. కానీ మినిమం 1500-1600
ఒక యావరేజ్ రూమ్ వస్తుంది. ఇంకా అడ్జస్ట్ అయిపోవాలి ఇలాంటి ప్లేస్లకు వస్తే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు తెలుగు ఏమీ మాట్లాడరు, మొత్తం అంతా హిందీ ఉంటే లైట్గా వస్తే మేనేజ్ చేసేయచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడ మ్యూజియం ఒకటి చూడండి. ఇక్కడ మ్యూజియం ఉంటుంది, మనకు కనపడుతుంది కదా, అయితే మ్యూజియం లోపల చాలా బాగుంటుంది. ఫోన్ అయితే అలో లేదు మీకు చూపించడానికి అయితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో తిరువనంతపురంలో లోకల్లో ఏ ప్లేసులు తిరగాలి, 1 డేలో లోకల్లో ఉన్న ప్లేసెస్ అన్ని ఎలా కవర్ చేయాలో చూద్దాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్ ఫ్రెండ్స్.